తెలంగాణలో ఈసారి వర్షాలు కాస్త ముందుగా వచ్చాయి. అకాల వర్షాలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే దుక్కులు దున్నుకోవడానికి వీలైనటువంటి పద్ధతిలో పడ్డాయి కాబట్టి రైతులందరూ కూడా కాలం ముందవుతుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం విత్తనాల కోసం ఒకేసారి వచ్చి విత్తనాలు సేకరించుకోవడానికి కోసం వచ్చారు. దానికి ఒకేసారి అందరూ చేరేటప్పటికి క్యూ లైన్లు అనేటటువంటి ఏర్పడ్డాన్ని అట్లా ఏర్పడ్డటువంటి క్యూ లైన్లని ఎందుకు ఏర్పడ్డాయి, రైతులు ఏం ఆలోచిస్తున్నారు, విత్తనాల సేకరణ ముందు చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ విషయాన్ని పక్కన పెట్టేసేసి కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనాలు ఇవ్వడం లేదు అనేటటువంటిది చేసింది. దాన్ని అందుకొని ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ప్రతి చోట దాన్ని వాస్తవ పరిస్థితి తెలిసి కూడా దాన్ని రాజకీయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో రైతాంగానికి కాంగ్రెస్ దూరము, కాంగ్రెస్ వ్యతిరేకము, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఎరువుల కొరత వస్తుంది, కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఈ విత్తనాల కొరత వస్తుంది అనేటటువంటి దాన్ని టేకప్ చేసి రైతాంగాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ రైతులు మీరు చెప్పినంత మాత్రాన, ఎవరు చెప్పినంత మాత్రాన అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ విషయాన్నే ఇటీవల కొన్ని జిల్లాల కలెక్టర్లు రైతాంగానికి నచ్చజెప్పారు. వాస్తవం ఏంటంటే మేము విత్తన సేకరణ మొదలుపెట్టాము, కొన్ని ఇంకా డిపోలకు రాలేదు అని కూడా చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు రైతాంగానికి కాంగ్రెస్ దూరం, కాంగ్రెస్ పనికిరాదు అనేటటువంటి దీంతో చేశారు. ఇలాంటి ప్రయత్నాలే బీఆర్ఎస్ అనవసరంగా చేసుకొని తన పరువును తాను తీసుకుంటుందనేటటువంటిది ఈ సర్వత్రా వినపడుతున్నటువంటి విషయం. దానికి దృష్టాంతం చెప్పాలనంటే ఎక్కడో కరెంటు పోతే ఆ కరెంటు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పోయింది అనేది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఇచ్చిన మాట వాస్తవమే, కానీ కరెంటు కట్టింగే లేదనేటటువంటిది అబద్ధం. కాబట్టి ఏంటంటే కరెంటు అప్పుడప్పుడు పోవడం అనేటటువంటి సర్వసాధారణమైన విషయం. దీని మీద ముఖ్యమంత్రి ఒకసారి వివరణ కూడా ఇచ్చాడు. అలాంటిదే రైతు బంధు విషయంలో కూడా అలాంటి యాగినే చేశారు. ఎందుకంటే రైతు బంధు వాస్తవంగా కేసీఆర్ మొదలుపెట్టిన తర్వాత కూడా నేను ఒక 10 ఎకరాల రైతుగా నేను చెప్తున్నాను, వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత 3 నెలలకి 4వ నెలకి 10 ఎకరాలు 20 ఎకరాల వాళ్ళకి వచ్చిన మాట వాస్తవం. అలాంటిది అసలు రైతు బంధు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి చేశారు. కానీ ఏమైంది, చివరికి మొన్న 9వ తారీఖు లోపల ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పేసేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పుడు లేదు వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు చేయలేరు అనేటువంటిది చేస్తే వాళ్ళు 6వ తారీఖు నాడే ఇచ్చారు. 6వ తారీఖు ఇవ్వడం మొదలు పెట్టగానే కేసీఆర్ బస్ ఎక్కాడు కాబట్టి, రంగంలోకి దిగాడు కాబట్టి రైతు బంధు ఇచ్చారని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. వాస్తవంగా అందరికీ పడలేదని ఒకవైపు, మేము రోడ్డు ఎక్కడ పట్టే వాళ్ళు ఇచ్చారనేటటువంటిది మరొక వైపు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటిది అని అంటే 6వ తారీఖు 7వ తారీఖు లోపలే 10 ఎకరాలు కాదు, ఆ పైన ఉండేటటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయి నిధులు విడుదల చేసి వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. దాని తర్వాత వాటిని ఆపాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా మళ్ళొక ప్రయత్నం చేశారు. అది బీఆర్ఎస్ స్వయంగా చేసిందా లేదా అనేటువంటిది వేరు విషయం, కానీ దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేసింది. ఆ విషయంలో అపాసుపాలు కూడా అయ్యింది. అంటే ఇక్కడ ఏ విషయాన్నైనా సరే రైతాంగాన్ని గందరగోళపరచడం, రైతాంగానికి సరి అయినటువంటి సూచన లేకుండా, లేకపోతే సరి అయినటువంటి డైరెక్షన్ ఇవ్వకుండా అది పూర్తిగా కాంగ్రెస్ను బదనాం చేయాలని చెప్పేసి రాజకీయంగా వాడుకోవాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఈ విషయంలో అన్నిట్లో విఫలమైంది. అలాగే రైతు రుణమాఫీ విషయంలో కూడా మన దగ్గర జరిగినటువంటి చర్చలు, వాదోపవాదాలన్నీ కూడా ప్రజలకందరికీ కూడా తెలుసు. ఏంటిది అని అంటే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీని మేము అమలు చేస్తామని చెప్పేసి చివరికి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినప్పుడు దానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. ఆగస్టు 15కి మేము చేస్తాము అని చెప్పేసి. ఆగస్టు 15 అనగానే హరీష్ రావు లాంటి వాడు మీరు చెయ్యలేరు
అనేటటువంటి చేశారు. దాని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్ని జరిగాయి. ఆ ప్రతి సవాళ్ళ విషయం మనకు అనవసరం. కానీ చివరికి ఆగస్టు 15 మా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డితో పాటుగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్పాడు. మిగతా మంత్రులు కూడా ఆయా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎంత చిల్లర విషయంగా మాట్లాడారనంటే అది ఆయన స్థాయికి తగనటువంటిది. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ లాంటి వాడు ఆగస్టు 15 అన్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పలేదు అని. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదు. అది ఆ విషయం విన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆఖరికి దాన్ని లబ్ధి పొందేటటువంటి రైతులు కూడా నవ్వుకున్నారు. ఇలాంటి పనులు చేసి బీఆర్ఎస్ తన ప్రతిపక్ష హోదాని 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక ఉద్యమకారుడిగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ స్థాయికి అలాంటిది తగదు. ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత విఘ్నత ప్రదర్శించి ప్రశ్నించాల్సిన వాటిని ప్రశ్నించి రైతులకి మేలు జరిగేటటువంటి విషయాలు చూడండి. కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రైతుల్ని గందరగోళపరిచి వ్యవస్థని మొత్తం కూడా చిన్నాభిన్నం చేసేటటువంటి దీనికి తీసుకురాకూడదనేటువంటిదే నా అభిప్రాయం. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ గొప్పదేనో కాంగ్రెస్ పార్టీ మంచిదేనో అది చెప్పడం మా అభిప్రాయం కాదు. ఈ వ్యవస్థలో ఒక అధికార పార్టీ ప్రతిపక్షము ఎలా ఉండాలో అలా ఉండి రైతులకి ఇంకా ఎక్కువ మేలు చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయో చూడాల్సినటువంటి